హలో అండి, ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చిటికలో క్విక్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది చాలా టేస్టీగా వేడివేడిగా సూపర్గా ఉంటుందండి. మనకి ఇంట్లో ఎలాంటి స్నాక్ చేయాలో తెలియనప్పుడు చాలా తొందరగా చిటికలో ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఇలా పెద్ద బౌల్తో 2 బౌల్ల వరకు బొరుగులు తీసుకున్నాను. దాదాపు ఇవి 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. దీనిలో వాటర్ వేసి 2 నిమిషాల పాటు వాటర్లో ఉంచి దానిలో ఉన్న వాటర్ అన్ని కూడా ఈ విధంగా గట్టిగా పిండేసుకొని తీసుకోవాలి. చూసారా, ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికోసం ఇక్కడ నేను 1/2 కప్పు వరకు పుట్నాలని, అదేవిధంగా 2 ఎండుమిర్చిని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్నాను. ఇలా వేయడం వల్ల ఉగ్గానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే చిన్న రోట్లోకి 3-4 పచ్చిమిర్చి, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసి ఇలా దంపుకొని తీసుకోవాలి. ఇది మిక్సీ జార్లో చేసే కంటే ఇలా దంపుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా దంపుకొని తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అదేవిధంగా చిన్న ఆనియన్ని కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాక 2 ఎండుమిర్చిని కూడా వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు దానిలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో ఒక పెద్ద సైజు టమాటాను ఇలా చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా కాస్త మగ్గనివ్వాలి. టమాటా మగ్గుతున్నప్పుడు దానిలో 1/2 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. అలాగే దీనిలో 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకున్నాక 1/2 స్పూన్ కారము వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలో మనం ఇంతకుముందు పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇలా దంపుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీనిలో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు వాటర్లో పెట్టుకున్న బొరుగులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పుట్నాల పప్పును కూడా ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు వేయడం వల్ల దానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంతేనండి, ఇలా వేసుకున్న తర్వాత అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇది చాలా క్విక్గా చిటికలో మీరు ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. పిల్లలైతే ఈవినింగ్ స్నాక్లా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చివరిగా ఇదంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని వేడివేడిగా తిన్నారంటే సూపర్గా ఉంటుంది. అసలు ఒక్కసారి ఈ టేస్ట్ ఎంజాయ్ చేస్తే ప్రతిసారి అదే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. అంతేనండి, ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.